మిట్టపల్లి స్కూలు ఇక్కడ నేను బయాలజీ టీచర్గా వర్క్ చేస్తాను సార్. మిడ్ డే మీల్స్ పిల్లలకి ప్రతిరోజు ఈ హెచ్ఎం వచ్చినప్పటి నుంచి ఇట్లా లేట్ అవుతుంది సార్. లాక్ చేసుకొని లోపల పెట్టుకొని వెళ్ళిపోతారు. రైస్ ఎగ్స్ ఏముండవు. నా పేరు శంషాద్ బాషా. నేను ఇక్కడ హై స్కూల్లో వంట చేస్తున్నాను సార్. మధ్యాహ్నం భోజనము మేడం లేట్ రావడం వల్ల దీనికి ఇబ్బంది అవుతుంది పిల్లలకి. గుడ్ మార్నింగ్ సార్. మా మేడం మిట్టపల్లి జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం మేడం గారు ఆమె సరిగ్గా స్కూల్కి రావడం లేదు. మరియు 10 రోజులు సెలవు పెడితే 20 రోజులు రాదు. ఒక రోజు సెలవు ఉంటుంది, ఇంకా 2 రోజులు రాదు. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలన్నా ప్రతి దానికి సమస్యగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్లు కూడా వాళ్ళు చాలా నమ్మకంగా బాగా పనిచేసేటటువంటి వారే. అయినా కూడా ఆమె ద్వారా ఆమెకి హెల్ప్ చేసినా కూడా మేము మళ్ళీ తిరిగి ఆమె మా మీద ఎదురుదాడి చేస్తుంది. కనుక ఆమె ఇన్ఛార్జ్ ఇస్తుంది కానీ కీస్ కూడా సరిగ్గా ఇవ్వదు. ఆమె ఇష్టం వచ్చినట్లు టయానికి ఇంతవరకు కూడా ఆమె సర్వీస్లో ప్రేయర్కి వచ్చిందే కాదు, 1 or 2 times వచ్చిందంటే. ఆ ప్రేయర్ కూడా రాదు. రోజు 10 నుంచి 11 గంటల లోపల మధ్యలో వస్తుంది. అంతేకాకుండా మాకు స్కూల్లో టీచర్స్ బిల్స్ కూడా చేయదు. ఆమె చెప్పిన దానికి మేము అన్నామనుకోండి, ఆమె మీకు బిల్స్ చేయను, ఎవరు చేస్తారు చూస్తాం పండి అని కూడా అందరినీ బెదిరిస్తూ ఉన్నది. ఇందువలన పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలంటే మా స్కూల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక పై అధికారులు ఏమైనా చర్యలు తీసుకొని మా యొక్క స్కూల్ యొక్క ఉనికిని కాపాడాలని మేము కోరుతున్నాము. నోటిఫికేషన్ పెట్టలేదు. హెచ్ఎం టయానికి రాలేదు. స్కూల్ పిల్లలకి భోజనానికి బియ్యం వేసుకుంటుంది. ఇది ఇబ్బంది పరిస్థితి. ఎన్ని గంటలకు వస్తుంది? ఆ రోజు 10 గంటలకు వస్తుంది అమ్మా. ఇది పరిస్థితి. ఇబ్బంది అవుతున్నప్పుడు మేము గోడౌన్కి ఫోన్ చేసి తెప్పించుకున్నాం సార్. కొన్ని మళ్ళీ ఇబ్బంది పెడతారు, మెసేజ్లు పెడతా ఉంటుంది, నువ్వు అవి ఇబ్బంది పెట్టి జీతాలు సంతకాలు పెట్టించినావు అని. నేను ఇక్కడ హిందీ టీచరు. నిన్న మేడం పాఠశాలకు రాలేదు. రాకపోయేసరికి ఎంయూ సార్ వాళ్ళని మాట్లాడి గోడ నుంచి రైస్ మాత్రం తెప్పించుకొని నిన్న రైస్ మాత్రం వండించి మేము అన్నం పెట్టామండి.